ఈ జీపీఎస్ ట్రాకర్ గురించి తెలుసుకొని నాకు భలే ఆశ్చర్యంగా అనిపించింది. ఈ జీపీఎస్ ట్రాకర్ కార్స్లో యూస్ చేయడానికి చాలా బాగుందనిపించింది. ఎందుకంటే దీనికి ఉన్న ఫీచర్స్ ఏంటంటే, జీపీఎస్ ట్రాకర్ మీరు కార్లో, ఇది వైర్లెస్ ట్రాకర్ అనమాట, ఛార్జింగ్ అవుతుంది. ఛార్జ్ అయితే 30 days వరకు దాని ఛార్జ్ హోల్డ్ చేస్తుంది. దీన్ని మీరు కారులో ఎక్కడైనా పెట్టచ్చు. మీ డిక్కీలో పెట్టచ్చు, డాష్బోర్డ్లో పెట్టుకోవచ్చు, సీట్ కింద పెట్టచ్చు, సీట్ కవర్స్ బ్యాక్ సైడ్లో సీట్ పాకెట్స్లో పెట్టచ్చు, అలా ఎక్కడైనా పెట్టచ్చు. అండ్ ఇది కార్ని ఎక్కడో సరే ట్రాక్ చేయగలుగుతుంది అనమాట. ఎగ్జాక్ట్గా కార్ ఎక్కడుంది ఆ లొకేషన్ మీకు యాప్లో చూపిస్తుంది. దాంతోపాటు కార్ ఏ స్పీడ్లో వెళ్ళింది అని చూపిస్తుంది. సో ఇవే కాకుండా జియో ఫెన్సింగ్ చేసుకొని మనం ఒక లిమిట్ దాటి కార్ బయటకు వెళ్తే మీకు అలారం ఇస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఉంది. దీనికి సిమ్ ఉంటుంది అనమాట, సిమ్ కార్డు ఉంటుంది. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక కార్ లోపల ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మీరు వినొచ్చు అనమాట లైవ్లో. సో ఇది ఒక స్పై గ్యాజెట్లా కూడా పనిచేస్తుంది అనమాట. సో దీని గురించి తెలుసుకొని నాకు బాగా సర్ప్రైజింగ్ అనిపించింది. సో ఈ జీపీఎస్ ట్రాకర్ 2 రకాలు ఉన్నాయి కార్స్లో మనం పెట్టుకోవడానికి. ఒకటి వైర్డ్ జీపీఎస్ ట్రాకర్, ఇంకోటి వైర్లెస్ జీపీఎస్ ట్రాకర్. ఇది 1 lakh కంపెనీ వాళ్ళది ఉన్నదనమాట. సో కార్స్ ఎవరైతే బయట పెట్టుకుంటారో కొంచెం థెఫ్ట్ అయ్యి దొంగతనం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళు ఈ ట్రాకర్స్ని అయితే కార్స్లో పెట్టుకొని బెనిఫిట్ అయితే పొందొచ్చు. ఇలాగా కార్స్ ఎవరైతే బయట పెట్టుకుంటున్నారో దొంగతనం ఒకటే కాదు, ఇంకా వేరే రిస్క్ కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నింటినీ ఎలాగే అన్నింటి నుంచి కార్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని దాని మీద ఒక 10 things ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను అనమాట. ఆ వీడియో మీరు చూడొచ్చు. అండ్ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.